హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. సో మేము తెలుగులో ఒక ఛానల్ తయారు చేసాం, www.youtube.com/angm videos అనే ఛానల్. ఇందులోకి లాగిన్ అయిన వెంటనే మనకి ఇలా ఒక స్క్రీన్ కనిపిస్తుంది. మీరు నేరుగా ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో మెయిల్ ద్వారా పొందొచ్చు. అదేవిధంగా వీడియోస్ ఉన్నాయి, ఇక్కడ చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయమని చెప్పండి. తర్వాత ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి వీడియోస్, కంటిన్యూగా వాటిని చూసుకోవచ్చు. చాలా చక్కగా వీడియోస్ని తయారు చేసాం ఎక్కువ సమయం తీసుకొని. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడం వల్ల కూడా మీరు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారండి. తర్వాత వచ్చేసి మీరు ఏదైనా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలనుకుంటే బ్లాగర్ కూడా తయారు చేసాం, technicalEduhub.blogspot.in అని. ఇందులోకి లాగిన్ అయిపోయి సాఫ్ట్వేర్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, సరే, ఇప్పుడు నేనేంటంటే విండోస్ 10 నెక్స్ట్ క్లాస్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఆల్రెడీ విండోస్ 10లో ఇంట్రొడక్షన్ చెప్పాము, డెస్క్టాప్, తర్వాత వచ్చేసి ఐకాన్స్, ఇవన్నీ కూడా. ఫర్ ది ఫస్ట్ టైం విండోస్ 10కి సాధారణంగా ఎలా వర్క్ చేసుకోవాలి, అసలు ఈ స్టార్ట్ బటన్ ఏ విధంగా ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో అపియరెన్స్ ఎలా ఉంటుందంటే, కొంతమంది ఏమంటే కొత్తగా కంప్యూటర్లు అయితే కొని ఉంటారు, కానీ వాళ్ళకు అది ఎలా ఆపరేట్ చేయాలనే విషయం తెలిసి ఉండదు అనమాట. సో అటువంటి టైంలో ఇప్పుడు నేను ఒకసారి చూడండి, ఇక్కడ టాస్క్ బార్ అనేది ఆల్రెడీ చెప్పి ఉన్నాం కదా. ఈ టాస్క్ బార్కి లెఫ్ట్ సైడ్ మనకు ఇలా సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని మనం స్టార్ట్ బటన్ అని చెప్పవచ్చు అనమాట. విండోస్ ఎక్స్పీలో అయితే స్టార్ట్ ఉంటుంది. తర్వాత విండోస్ 7కి వచ్చేసరికి ఒక సింబల్ కనిపించింది. విండోస్ 8లో నేరుగా స్టార్ట్ బటన్ అనేది డిస్ప్లే అవుతుంది. బట్ ఇక్కడ ఈ విండోస్ సింబల్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే ఒక స్క్రీన్ కనిపించింది, చూసారు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఇది ఈ స్టార్ట్ మెనూ ఏమో విండోస్ 7లో ఉంది, ఈ రైట్ సైడ్ కనిపిస్తున్నదంతా విండోస్ 8లో ఉంది. విండోస్ 8లో స్టార్ట్ మెనూ అనేది ఈ రకంగా కనిపిస్తుందండి మీకు. తర్వాత విండోస్ 7లో ఇలా కనిపిస్తుంది. బట్ ఇక్కడ రెండు విండోస్ 7 అండ్ 8లో మాదిరిగా ఉన్న చూడండి స్టార్ట్ మెనూని ఇక్కడ మీకు డిజైన్ చేస్తున్నారు. ఇక్కడ ఈ స్టార్ట్ మెనూని మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, అంటే దీన్ని యాక్చువల్గా పాపప్ మెనూ బాక్స్ అని కూడా చెప్పచ్చు. ఎక్స్పాండ్ ఎలా చేస్తాం, ఇక్కడ మౌస్ పాయింటర్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మౌస్ పాయింటర్ తీసుకెళ్తే చూడండి ఒక RR సింబల్ వచ్చింది కదా, పైకి లాగొచ్చు. చూడండి, మీరు సైజుని డిక్రీజ్ చేయొచ్చు, ఎన్లార్జ్ చేసుకోవచ్చు. అదేవిధంగా విడ్త్, హైట్ కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట ఈ అడ్జస్ట్ ద్వారా. దెన్ ఇక్కడ ఆప్షన్స్ క్లిక్ చేస్తే మీరు ఏదైనా సర్చ్ కూడా చేయొచ్చు అనమాట మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని. ఓకే, ఫస్ట్ ఈ స్టార్ట్ మెనూ గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆల్ యాప్స్ అని చూడండి. మీరైతే ఇన్కేస్ మీరు ఏదైనా MS ఆఫీస్, ఫోటోషాప్, పేజ్ మేకర్, కోరల్డ్రా, డిఫరెంట్ అప్లికేషన్తో వర్క్ చేయాలనుకుంటే ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తుంటే అవన్నీ ఇక్కడ ఆల్ యాప్స్లో ఉంటాయి. ఈ ఆల్ యాప్స్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ నోట్ ప్యాడ్ అని, ఇక్కడ ఏదో నావిగేటర్స్, బిల్డర్, అడోబ్, ఇమేజ్ రెడీ, క్యాల్కులేటర్, క్యాండీ క్రష్, అన్ని కేటగిరీ వైజ్ ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మీకు డిస్ప్లే అవుతుంది చూడండి. ఓకేనా, అయితే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలా, ఇక్కడ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్, తర్వాత విండోస్కి సంబంధించిన అప్లికేషన్స్ ప్రతి ఒక్కటి అన్నీ ఇక్కడే డిస్ప్లే అవుతాయి. ఓకే, సో తర్వాత మీరు ఇక్కడ బ్యాక్ బటన్ ప్రెస్ చేసి చూడండి, బ్యాక్ రావచ్చు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు ఏదైనా ఈ పర్టికులర్ విండోస్ 10 ద్వారా, ఈ పర్టికులర్ అప్లికేషన్ ద్వారా మీరు మీ కంప్యూటర్ని షట్ డౌన్ చేయాలా, రీస్టార్ట్ చేయాలా, ఓకే, లేదనుకుంటే లాగ్ ఆఫ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ సెకండ్ ఆప్షన్ పవర్, రీస్టార్ట్, షట్ డౌన్, స్లీప్ అనేది ఆప్షన్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, విండోస్ 8లో అయితే కొంచెం రైట్ సైడ్ ఇటు సైడ్ ఉండేది, 10లో ఇక్కడే పెట్టున్నాడు అనమాట. ఓకేనా, తర్వాత ఇక్కడ ఏంటంటే విండోస్ 8కి సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్ ఈ నావిగేషన్స్, మెయిల్, క్యాలెండర్, ఇక్కడ క్లిక్ చేస్తే నేరుగా మనకు క్యాలెండర్ అనే అప్లికేషన్ అనేది మనకు ఓపెన్ అయిపోతుంది అనమాట. తర్వాత ఇక్కడ ఈ అప్లికేషన్స్ అనేది చూడండి, ఈ అప్లికేషన్ మీద మనం ఒకసారి రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేస్తే అన్పిన్ ఫ్రమ్ స్టార్ట్ అని ఉంది. అంటే ఈ స్టార్ట్ బటన్ నుంచి ఇది వద్దు అనుకుంటే అన్ప్రింట్ చేసేస్తే అది వెళ్ళిపోతుంది అన్నట్టు. ఓకేనా, తర్వాత ఇప్పుడు ఇది రీసైజ్ చేయాలనుకోండి, ఈ అప్లికేషన్ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసాం, రీసైజ్ వైడ్ అంటే చూడండి వైడ్గా కనిపిస్తుంది ఇలాగా. తర్వాత లార్జ్ టైప్లో కావాలంటే ఇంత పెద్దగా కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి మీకు స్మాల్ కావాల్సి వస్తే చిన్న ఐకాన్ లాగా డిస్ప్లే అవుతుంది.
ఓకేనా. సో ఇట్లా రకరకాలుగా మీరు వీటిని రీసెట్ చేసుకోవచ్చు. తర్వాత ఏంది, లైవ్ టైటిల్ ఆఫ్లో ఉండాలనుకుంటే టర్న్ చూడండి, లైవ్ టైటిల్ ఆఫ్ అని ప్రెస్ చేస్తే లైవ్ టైటిల్ ఆఫ్ అయిపోతుంది. మరి ఆన్ కూడా చేసుకోవచ్చు లైవ్ టైటిల్ మీరు, ఓకేనా. దీనికి వీటికి రిలేటెడ్గా నెక్స్ట్ పిన్ టు టాస్క్ బార్ అనుకోండి. ఈ ఫొటోస్ అనేది ఇక్కడ ఈ టాస్క్ బార్ మీద రావాలనుకుంటే పిన్ టు టాస్క్ బార్ అంటే చూడండి ఇక్కడ వచ్చిందా పిన్ టు టాస్క్ బార్. వద్దనుకుంటే ఇక్కడే మీరు నేరుగా సో చూడండి ఇక్కడ క్లిక్ చేస్తున్నాము, రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి అన్పిన్ ఫ్రమ్ టాస్క్ బార్ అంటే ఇక్కడ ఉంది కదా చూడండి, ఈ అన్పిన్ ఫ్రమ్ టాస్క్ బార్ అని క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇట్లాగా మీరు ఈ ఆప్షన్స్కి సంబంధించింది ఇక్కడ మీరు వర్క్ చేసుకోవచ్చు. గూగుల్ క్రోమ్ అనేది చూడండి, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్, ఓపెన్ ఫైల్ లొకేషన్ అంటే ఈ అప్లికేషన్ యొక్క లొకేషన్ అనేది ఓపెన్ అవుతుంది, ఎక్కడుంది అప్లికేషన్, ఓకే జెన్యున్ కానీ. తర్వాత చూడండి అన్పిన్ ఫ్రమ్ దిస్ టాస్క్ బార్ అంటే ఇక్కడ ఉంది కదా, టాస్క్ బార్ నుంచి అన్పిన్ చేసుకోవచ్చు, అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు వద్దు అనుకుంటే ఈ అప్లికేషన్ని. ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్క రకమైనటువంటి ఇక్కడ ఆప్షన్స్ అనేది మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ గ్రేట్ ఆప్షన్ ఉంది, దీని మీద ఏదైనా క్లిక్ చేస్తే మనకు వాటికి రిలేటెడ్గా ఆ అప్లికేషన్ చూడండి మనకు ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, ఈ విండోస్ 10లో స్టార్ట్ బటన్లో ఈ అప్లికేషన్స్ ఎలా ఓపెన్ చేసుకోవాలా అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇక ఇప్పుడు చూడండి మనము సాధారణంగా సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది విండోస్ 7, 8 ఇది చూస్తే కంట్రోల్ ప్యానెల్ అనేది మనకు గుర్తుకుంది కదా. ఈ సెట్టింగ్స్లోకి వెళ్తే జస్ట్ లైక్ ఇది మన కంట్రోల్ ప్యానెల్కి సంబంధించిన ఆప్షన్ లాగానే ఉంటుంది. సిస్టమ్కి సంబంధించిన ఆప్షన్స్, తర్వాత డివైజెస్, తర్వాత వచ్చేసి నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ చూడండి, పర్సనలైజ్, ఇట్లా చాలా ఉన్నాయి. ఓకేనా, ఈ అకౌంట్స్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా. కాబట్టి వీటి గురించి కూడా మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాము. ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా. ఇక మీరు మై కంప్యూటర్లోకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్ అని ఉంది. మామూలుగా విండోస్ 7, 8లో వచ్చేసి మై కంప్యూటర్ డిస్ప్లే అవుతుంది, బట్ ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్ మీద క్లిక్ చేస్తే మనకు నేరుగా మై కంప్యూటర్ అనే ఐకాన్ ఓపెన్ అయిపోతుంది చూడండి. సో ఇప్పుడు మీరు దిస్ పీసీ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు డివైజెస్, లోకల్ డిస్క్, DEF ఉన్నాయి, డెస్క్టాప్, డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్ ఇలా ఉన్నాయి చూడండి. సో CD ఈ లొకేషన్స్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, అది కాబట్టి ఇక్కడ మొత్తం ఈ మై కంప్యూటర్లో సాధారణంగా ఈ వీటి గురించి ఏంటి ఇవన్నీ అనేది మనం చూసుకుందాం, తర్వాత నేర్చుకోవచ్చు. ఈ విండోస్ 10లో వచ్చేసి ఇంకా రీసెంట్గా ఏవైతే మనం అప్లికేషన్స్ అనేది ఇక్కడ ఓపెన్ చేసామో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి, వాటిని మీరు నేరుగా ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో ఈ స్టార్ట్ బటన్లో మనము ఇవి మీకు చెప్పామండి. ఓకేనా. సో ఇవి ఒకసారి చూసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి, తర్వాత మా వీడియోస్ని షేర్ చేయండి. ఓకే, సో ఈ వీడియో ఒకవేళ చాలా వరకు మీకు నచ్చినట్టయితే కామెంట్ కూడా ఇవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.